ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణోత్సవాలలో భాగంగా మంగళవారం అనివేటి మండపం నందు వేద పండిత సందేశం కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన వేద పండితులు, శాస్త్ర పండితులను అన్నవరం దేవస్థానం అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఈవో కె రామచంద్రమోహన్లు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ, విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన వేదపారాయణం వల్ల సకల జనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలగాలని ప్రజలందరిపై ఉండాలని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా కళ్యాణోత్సవాలలో పండితులను సత్కరించడం ఆనవాయితీగా వస్తుందని, రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన వేద పండితులను దేవస్థానం ఆధ్వర్యంలో చైర్మన్ ఐవి రోహిత్, ఈవో కె రామచంద్రమోహన్లు ఘనంగా సత్కరించారు. హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక ఆద్యాది మహాలక్ష్మీ సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో అపర వైకుంఠమైనటువంటి అన్నవర మహాపుణ్యక్షేత్రంలో దివ్య కళ్యాణోత్సవాల్లో భాగంగా ఈరోజు వేద పండిత సదస్సు జరిగింది. ఇందులో వేద పండితులు, శాస్త్ర పండితులు, మన రాష్ట్ర పండితులందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఇక్కడ చతుర్వేదాలని అలాగే శాస్త్ర ఉపన్యాసాలని చేయడం జరిగింది. మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు, అలాగే తిరుపతి వేదిక్ యూనివర్సిటీ విద్వాంసులు వీరందరూ కూడా ఈ సదస్యం కార్యక్రమానికి వచ్చి మన దగ్గర వారికి యథోచితమైనటువంటి తగిన రీతిని దేవస్థానం వారు సత్కరించడం జరిగింది. అటువంటి ఈ సదస్యం కార్యక్రమం అనేక సంవత్సరాలుగా ఈ దేవస్థానంలో కళ్యాణాంగంలో భాగంగా జరుగుతూ వస్తోంది. అలాగే యథోచితమైనటువంటి సత్కారాలతో దేవస్థానం వారు చక్కగా సత్కరిస్తున్నారు. ఈ సదస్యం కార్యక్రమం యొక్క ఫలం ఏమిటి అంటే, కార్యక్రమంలో మనకి తెలిసి తెలియక ఏవో ఒక పొరపాట్లు కానీ భ్రమ ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి. వాటన్నిటినీ కూడా పోగొట్టేటటువంటిది. అలాగే విష్ణుమూర్తికి కూడా ప్రీతికరమైనటువంటిది ఏమిటయ్యా అంటే వేదశ్రవణం, వేదాన్ని వినడం. వేద పండితుల ద్వారా వేదాన్ని అధ్యయనం చేస్తుంటేను, వేద పారాయణ చేస్తుంటేను, వేద పఠనం చేస్తుంటేను విష్ణుమూర్తి ఆనందం పొందుతూ ఉంటాడు. అటువంటి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం సకల జనులకు, యావత్ ప్రజానీకానికి కలగాలనేటువంటి ఉద్దేశ్యంతో ఈ కళ్యాణాంగంలో ఈ సదస్యాన్ని మన పూర్వీకులు పెట్టడం జరిగింది. అలాగే ఈ సదస్యం వల్ల సకల జనులు కూడా శోభాయమానంగా, సౌఖ్యప్రదంగా, సుఖ సంతోషాలతోటి, పిల్లాపాపలతోటి నిండు నూరేళ్లు వర్ధిల్లుతూ ఉండాలని ఆ సత్యనారాయణ స్వామి వారిని ప్రార్థిస్తూ ఉన్నాం.